పాపం తీవ్రత పెరిగే కొద్దీ ప్రకృతి రూపం మారిపోతుంది. గడ్డి ఉండదట అన్నమాట. హిరోషిమా నాగసాకి మీద బాంబు వేస్తే గడ్డి రావట్లేదని ఎంత వాస్తవమో, మనసులో పాప తీవ్రత పెరిగే కొద్దీ భూలోకానికి పచ్చదనం కూడా పోతుంది. అంటే దీని ఎఫెక్ట్ అక్కడ ఇస్తుంది. ఆదాము తప్పు చేశాడు, దేవుడు ఏమన్నాడు? నీ వలన నేల శపింపబడింది. ఇప్పుడు మనం తప్పు చేస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ పనిష్మెంట్ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? మన వలన గడ్డి మొక్కలు నశించిపోతున్నాయి. అరుదుగా ఉందండి ఈ జీవిని కాపాడండి అని ఇప్పుడు వనాలు పెడుతున్నారు. ఎందుకు? నశించిపోతున్నాయి. ఎన్నో జీవరాశులు ఉండేవి పోయాయి, పక్షులు పోతున్నాయి, జంతువులు పోతున్నాయి, చివరికి పచ్చదనం కూడా పోతుంది, చివరికి ఓజోను పొరకు కూడా కనబెట్టేశాం. అది మన పాపం. ఇంకా ఒకటి కాదు, కనిపించేది కనబడదు, ప్రకృతిలో ప్రతిదీ పాడు చేస్తున్నాం. ఎందుకు ఇది చేస్తున్నామంటే మీ చెడుతనం వలనే ఈ యూనివర్స్ ఇంకా బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది, బ్లాక్ షేడ్లోకి దిగిపోతుంది అని చెప్తుంది బైబిల్.